రాహుల్, నా ఫ్రెండ్ బ్యాంక్ వెళ్తుందట. నేను వెళ్ళనా? దేనికి? షాపింగ్ కి. నువ్వు బ్యాంక్ వెళ్ళాలంటే నేను ఏ బ్యాంకు కన్నం వేయాలి. నేను ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళాలన్నా నువ్వు ఇలాగ చెప్తుంటావు రాహుల్. ఫ్లైట్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు, ఇంకా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తావు. నాకు మాత్రం లేదంటావు, నువ్వు మాత్రం కొంటూనే ఉంటావు. నేనేం కొన్నాను? మొన్నే కదా టీ షర్ట్ కొన్నావు, వాచ్ కొన్నావు, షూ కొన్నావు, గాగుల్స్ కొన్నావు. ఇవన్నీ కొనకుండానే వచ్చేసాయా? కాంబో ఆఫర్, జంబో ఆఫర్ అని ఆన్లైన్ లో ఆఫర్ పెడితే ఒకసారి చూద్దామని ఆర్డర్ ఇచ్చాను. అంతే, ఎందుకు పనికిరావని ఆ తర్వాత తెలిసింది. నేను ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఇలాగే మేనేజ్ చేసిస్తూ ఉంటావు. నీ దగ్గర మేనేజ్మెంట్ స్కిల్స్ చాలానే ఉన్నాయి రాహుల్. ఈ మాత్రం మేనేజ్ చేస్తుంటే నీ ఇంటి బడ్జెట్ ఆ మాత్రం కంట్రోల్లో ఉంది, లేకపోతే నువ్వు మాట్లాడవా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చాలా ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నా. అదే నా ఉద్దేశం, అది కాదు. అదే నీ ఉద్దేశం. రంగనాయకి ఏదో టంగ్ స్లిప్ అయింది. మనసులో ఉంటేనే మాట బయటకు వస్తుంది రాహుల్. చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాను, చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాను కదా. అది కాదు బంగారం, నా బుజ్జి కాదు, నా మీనింగ్ అది కాదు. ఇదే ఈ మేనేజ్మెంట్ తెలివితేటలే వద్దు అంటున్నాను. లాస్ట్ ఫ్రైడే ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు రాహుల్. లాస్ట్ ఫ్రైడేనా? ఏం జరిగింది? ఏం జరిగిందో నేను ఎంత హర్ట్ అయ్యానో నీకు తెలీదా? నీ వాళ్ళే కదా. అంత ఘోరం నేనేం చేశాను? నాకేం గుర్తు రావట్లేదు. గుర్తుండదు, నీకు ఏమీ గుర్తుండదు. మొన్న మన బైక్ మీద వస్తుంటే ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించిందా? కనిపించుంటుంది. అయితే కుల్ఫీ అడిగితే కొనివ్వలేదు. వైఫ్ అంటే కుల్ఫీ అంత వాల్యూ కూడా చేయదా? అదా విషయం. ఇంటర్నేషనల్ క్రైమ్ ఏదో జరిగినట్టు బిల్డప్ ఇచ్చావు. నేను హర్ట్ అవ్వడానికి అంత పెద్ద క్రైమ్ జరగాల? ఇది చాలదా? ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందని వద్దన్నాను, దానికి ఏం హర్ట్ అయిపోవాలా? నాకు హార్ట్ ఉంది. నీకు హార్ట్ ఉంది, కానీ అందులోనే నేను లేను. నా కోసం నువ్వేం ఖర్చు పెట్టలేవని నాకు అర్థమైంది రాహుల్. నేను మా కుంభకోణం వెళ్ళిపోతాను అంతే. కుల్ఫీ కోసం కుంభకోణం దాకా ఎందుకు? ఈసారి ఎప్పుడైనా కొనిపెడతాను. ఈ మేనేజ్మెంట్ స్కిల్సే వద్దు. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి మావి గారికి చెప్పేసి వెళ్ళిపోతాను. నాకి నాకి ఆగు. ఏ నాకి. అత్తయ్య, మావయ్య. ఏంటమ్మా? నేను మా కుంభకోణం వెళ్తున్నాను. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, వెళ్ళరమ్మా. హ్యాపీ జర్నీ. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రమ్మా. అక్కడ మీ అమ్మని నాన్నని మేము అడిగామని చెప్పు. ఆల్ ది బెస్ట్. అమ్మా, ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించడానికి నీ కోడలు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళట్లేదు, నా మీద అలిగి వెళ్తుంది. ఏంటమ్మా వాడు చెప్తుంది నిజమేనా? నిజమే అత్తయ్య. చిన్నోడా, మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ వచ్చిందిరా? చాలా పెద్ద గొడవ నాన్న. ఎంత పెద్ద గొడవ అంటే దాని రేటు 20 రూపాయలు. చీప్కి 20 రూపాయల దగ్గర గొడవ ఏంట్రా? నేను 50 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా కాపురం చేసుకోండి. మావయ్య గారు, ఇది 50 రూపాయలతో తీరిపోయే సమస్య కాదు. 100 ఎక్కువైనా పర్వాలేదమ్మా, నీ కాపురం నేను నిలబెడతాను. మొహమాట పడకుండా ఎంత కావాలో చెప్పు. మొహమాటం కాదమ్మా, ఆవిడ గారి మనసు నేను గాయం చేశాను, చాలా హర్టింగ్ గా ఉంది. వెళ్ళిపోరే రాహుల్. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons of a family like be fish and water should not be like fish and fisherman. నానా, జరిగినట్టు తెలుసుకోకుండా పెదరాటి సినిమా డైలాగ్ కొడతావేంటి? ఏ సిచ్యుయేషన్ మ్యాచ్ డైరెక్ట్ కదా. అబ్బా మీరు ఉండండి. ఒరే చిన్నోడా, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందో చెప్పరా. కుల్ఫీ కొని పెట్టలేదని ఇది గొడవ చేస్తూ కుంఫు కరాటే కలిపి చేసేస్తుంది. కుల్ఫీ కూడా కాపురం చిచ్చి పెడతదా? రే, కక్కుర్తి కాకపోతే నా కోడలకు కుల్ఫీ కొనిపెట్టొచ్చు కదా. నాన్న, ఇష్యూ అది కాదు. మరి ఇంకేంటి? ఆవిడ గారిని బ్యాంకుకి పంపించి షాపింగ్ చేయించాలంట. అంత బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గర ఎక్కడుందమ్మా? ఏంటమ్మా వాడు చెప్పేది నిజమా? మావయ్య, బ్యాంక్ అకౌంట్ అయితే ఆయన చెప్తున్న రీజన్. నేను దాని గురించి అలగలేదు. మరి పెళ్ళైన కొత్తలో నేను ఏది అడిగినా ఎస్ అనేవాడు, కానీ ఇప్పుడు ఏది అడిగినా నో అంటున్నాడు. నేను హర్ట్ అయ్యానని తెలిసిందనుకో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మేనేజ్మెంట్ ఎక్కువైపోయింది అత్తయ్య. మేనేజ్మెంట్ బిట్వీన్ 2 persons of a family. ఏమండి, ఇంగ్లీష్ లో చంపకండి, తెలుగులో ఏడవండి. భార్యాభర్తల మధ్య బంధం పాలు నీళ్లులాగా, బ్రెడ్ జామ్ లాగా, పెసరట్టు ఉప్మాలాగా ఉండాలే గాని బ్లేడు కత్తెరలా ఉండకూడదు. కాపురం సూటిగానే కాదు, అప్పుడప్పుడు సూదిలా కూడా ఉండాలి. చూడేమిటండి నా కర్మ. సూది పని ఏమిటి? కుట్టడం కదా. కుట్టడం అంటే ఏమిటి? కలపడం కదా. అమ్మా రంగనాయకి, వీడిని మేము మందలిస్తాం కానీ నువ్వు కుంభకోణం మాత్రం వెళ్ళకమ్మా. మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా సరే నీ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకో. నానా, దిస్ ఇస్ టూ మచ్. ఇక్కడ ఏ టికెట్ బుక్ చేయలేదు. రంగనాయకి ఏ టికెట్ బుక్ చేయకుండా ట్రిప్ క్యాన్సిల్ అయింది కానీ పదా. నేను వెళ్తా. అమ్మ రంగనాయకి వద్దమ్మా, క్షమించి వదిలేయమ్మా. సరే అత్తయ్య, మీరు చెప్పారు కాబట్టి క్షమించేస్తున్నాను. ఇంకొకసారి ఇలా మేనేజ్మెంట్ స్కిల్స్ చూపించారనుకో కుంభకోణం కాదు హిమాలయాలకు వెళ్ళిపోతా. అంత పని చేయకు రంగనాయకి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. మొత్తానికి రంగనాయకి కోపం తగ్గిపోయింది. ఎంతకీ బంతికడేడి కనిపించలే. ఉద్యోగ ప్రయత్నం రా, 99వ ప్రయత్నం. ఈసారి ఏం ఉద్యోగం వస్తుందో.
ఐ థింక్ సో. ఈ జాబ్ ఇంటర్వ్యూను నువ్వు ఎంత హాట్ గా ఫీల్ అవుతున్నావో నీకు పడుతున్న చెమటలు చెప్పకనే చెబుతున్నాయి. అవును సార్. సార్ నాకు డౌట్, ఏసీ వేసుకోవచ్చా? నాకు ఉక్కపోస్తే ఏసీ వేసుకోను. మరి ఫ్యాన్ వేసుకోవచ్చా? నో, దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. ఐ డోంట్ మైండ్, మీరు కూడా ఈ ఫ్యాన్ వాడచ్చు. అదేంటి సార్ అంత పొదుపు చేస్తున్నారు? కాస్ట్ కంట్రోల్. మేము ఇప్పుడు ఆఫర్ చేస్తున్న జాబ్ కూడా అదే. ఐ థింక్ సో. ఆర్థిక శాస్త్రంలోనే చాలా టిపికల్ అండ్ ఛాలెంజింగ్ జాబ్. ఇది బాడీతో చేయవలసిన పని కాదు, బ్రెయిన్ తో చేయవలసిన పని. సార్ నాకు కొంచెం అర్థం కావట్లేదు, మంచినీళ్ళు తాగొచ్చా? తాగి ఇస్తా. 10 ml ఉంటుంది, ఇట్స్ ఎనఫ్. మీకు కూడా కావాలా? అదేంటి సార్? నాకు బాగా దాహం వేసినప్పుడు 10 ml వాటర్ తాగుతా. మీరు తాగండి. సో ఐ థింక్ సో. దాహం వేస్తే నువ్వు ఒక బాటిల్ వాటర్ తాగుతావు, ఆకలి వేస్తే 2 బిర్యానీలు తింటావు, ఖాళీగా ఉంటే 10 రకాల స్నాక్స్ తింటావు. ఈ లెక్కన వారానికి నీ బాడీకి 10,000 ఖర్చు పెడుతున్నావు. Am I right? యు ఆర్ ఎగ్జాక్ట్లీ రాంగ్ సార్. 9,997 రూపీసే అవుతుంది. కానీ ఇంచుమించు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నేను స్కానర్ లాంటి వాడిని, కళ్ళతో స్కాన్ చేసి చెప్పేస్తా. 1 వీక్ నీకు టైం ఇస్తున్నాను. ఈ 1 వీక్ లో నీ ఖర్చులు ఎలా తగ్గించుకుంటావో, కాస్ట్ ఎలా కంట్రోల్ చేసుకుంటావో నీ తెలివి మీద ఆధారపడి ఉంటుంది. నీ పెర్ఫార్మెన్స్ నాకు నచ్చితేనే నీకు జాబ్ ఇస్తాను. ఇంటర్వ్యూ ఓవర్. సార్ మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు. నో, కాస్ట్ కంట్రోల్. కూర్చుంటే నేను సగమే కనిపిస్తాను కదా, సో కింద ప్యాంట్ అవసరం లేదు. అమ్మగారు కాఫీ. అయ్యగారు మీకు కూడా. వచ్చారు చిన్నబాబు, పెద్దబాబు వచ్చారు. గుడ్ న్యూస్ వచ్చారా? ఒరే గజిబిజి, గుడ్ న్యూస్ తర్వాత చెప్తానన్నాను రా. అంటే రిజల్ట్ థర్డ్ పార్టీ చేతిలో ఉందన్నమాట. అవుట్ ఆర్ నాట్ అవుట్ తర్వాత తెలుస్తుందా? అవును. ఒరే గజిబిజి, దాహం వేస్తుంది, మంచినీళ్ళు పట్టరా. ఇదిగోండి. అమ్మో ఎక్కువైపోతాయి. ఇప్పుడు 10 ml ఉంటుంది. రే బంటి, వాటర్ టేస్ట్ చేస్తున్నావేంట్రా? టేస్ట్ చూడలేదు నాన్న, తాగుతున్నా. ఏంటి తాగారా? మీ బాడీకి టానిక్ ఇచ్చినా సరే మూత నిండా తాగాలి, అలాంటిది 4 చుక్కలు నాలుగు మీద వేసుకుంటే సరిపోతుందా? ఏమైందిరా పెద్దోడా నీకు? కాస్ట్ కంట్రోల్ రా. పొదుపు. పొదుపా? వాటర్ దగ్గర కాస్ట్ కంట్రోల్ అదేలా పెద్దోడా? ఇలా నీళ్లు పొదుపు చేయాలి. నువ్వు సైన్స్ లో స్ట్రాంగ్ గానీ ఎకనామిక్స్ లో బాగా వీక్ రా. ఉన్నట్టుండి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావురా? ఉద్యోగం కోసం అమ్మా, కాస్ట్ కంట్రోల్ జాబ్ కోసం. నేను ఇక్కడ ఎంత పీనస్థానంగా ఉంటానో చూసి అక్కడ వాళ్ళు నాకు జాబ్ ఇస్తారంట. అందుకే ప్రతి విషయంలో ఆచి తూచి ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్నాను. పాటించడం కూడా మొదలు పెట్టేశాను. అమ్మో అరిగిపోతాయి. ఏంటి చెప్పుల్లానా? చెప్పులు కనీసం 10 అడుగులైనా సేవ్ చేయాలి కదా. యావండి, పోయి వీడు ఆ ఉద్యోగాన్ని ట్రై చేయడం ఏమిటండి? పెద్దోడు తీసుకున్న టాస్క్ లో మనకేన్ని రిస్కులు వస్తాయో తలుచుకుంటేనే భయం వేస్తుంది. హలో, నో కరెంట్ ఫ్యాన్, ఓన్లీ హ్యాండ్ ఫ్యాన్. సమ్మర్ సీజన్ లో ఫ్యాన్ వేయనీయకుండా, ఏసీ వేయనీయకుండా ఏమిట్రా మాకు ఈ బంపర్ ఆఫరు? కరెంటు పొదుపు. ఒరే గజిబిజి, ఆకలేస్తుంది, తొందరగా రారా. రేయ్, అంటే మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళటం లేదా? బయటికా? దేనికి? భోజనానికి. భోజనానికి బయటికా? ఏం మాట్లాడుతున్నావురా? బయట భోజనం చేయడం ఏదో పెద్ద ఘోరం నేరమైనట్టు ట్రైల్డ్గా రియాక్ట్ అవుతున్నారది. ఒరే, పెట్టే కంచానికి బిల్లు, సర్వీస్ ట్యాక్సెస్, వెళ్లే కారుకు బిల్లు, పార్కింగ్ చార్జెస్, పీల్చే గాలికి బిల్లు, ఏసీ చార్జెస్, అది కాకుండా వ్యాట్, వాడికి ఇచ్చే టిప్పు అన్ని కలుపుకుంటే జేబులు ఖాళీ అవడం తప్ప కడుపు నిండేది ఏమి ఉండదు. కాస్ట్ కంట్రోల్. వెళ్ళి అందరిని పిలువ. అలాగేనండి.
అయ్యగారు అమ్మగారు చిన్నబాబు చిన్నమ్మాయి గారు రండి. ఇదేంట్రా గచ్చిపిచ్చి ఒక్క పచ్చిపులుసు తప్ప ఇంకేం వండలేదా? ఓ పచ్చి పులుసు సరిపోదమ్మా. ఒరే పెద్దోడా, ఏమిటా నీ పైచం? ఒక పచ్చి పులుసుతో కడిపేలా నిండుతుందిరా. నిన్నడమే కాదు క్లియర్ కూడా అవుతుంది. కాస్ట్ కంట్రోల్ అమ్మా, కూర్చోండి. రే కొంచెమే ఎయ్. ఇది సరిపోతాదండి. కొంచెం పడినాయి ఏయ్. ఎక్కువైపోతుందేమోరా. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. నాకు ఒరే పెద్దోడా, మమ్మల్ని ఏదో రకంగా టార్చర్ పెట్టకపోతే నీ కడుపు నిండదా? ఇది టార్చర్ కాదురా, కాస్ట్ కంట్రోల్ లో ఒక భాగం. ఒరే బంతి, నీ తల భాగం సరిగా పనిచేయట్లేదేమోని డౌట్గా ఉందరా. నానా కంచం ముందుండి కిక్కురు మనకన్నా ఉండాలి కానీ ఇలా డిస్కషన్ పెట్టకూడదు. ఒరే అన్నయ్య, దీనికేంట్రా పేరు? కాస్ట్ ఆఫ్ టాకింగ్ కంట్రోలా? ఎస్, నీకు తొందరగానే అర్థమైపోయిందిరా. ఒరే గజిబిజి, నాకు పచ్చి పులుసు నచ్చదు కదా, నాకు బెండకాయ పులుసు కావాలి. నాకు చామదుంపల పులుసు కావాలి. ఇక్కడే మీకు అన్ని అరేంజ్ చేస్తాను. ఒరే గజిబిజి, నువ్వు వెళ్ళి ఓ బెండకాయను ఓ చామదుంప తీసుకురా. దేనికండి? నువ్వు వెళ్ళరా. రే బెండకాయ చిన్నోడు ప్లేట్లు వేయి, చామదుంప రంగనాయక ప్లేట్లు వేయి. ఒరే చిన్నోడా, ఈ పచ్చి పులుసు కలుపుకొని బెండకాయని చూస్తూ తినేయి. అదే బెండకాయ పులుసు అన్నమాట. అమ్మా రంగనాయకి, ఆ చామదుంపను చూస్తూ అదే చామదుంపల పులుసు అనుకుని తినేసేయి. మరి నాకు చికెన్ ఫ్రై కావాలరా. కొమ్మ తీసి కోడిని తీసుకొచ్చి ఎదురుగా ఎలగడతావా? అబ్బాబే అంత కాస్ట్ ఎందుకు, ఫోన్ ఉందిగా. ఇది చూసి చికెన్ ఫ్రై అనుకుని లోట్లు వేసుకుంటా తినేసేయండి. కాస్ట్ కంట్రోల్ కి నా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ఎవడండి మహానుభావుడు? మా గురువు గారు. ఒరే బంతి, బంతి, ఒరే బంతి. నేనేనన్నా. ఒరే కరెంటు పోయి చాలా సేపు అయింది కానీ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయరా. కరెంట్ పోలేదు నాన్న. పోలేదా? ఎరా ఎటకారంగా ఉందా? కాదు నాన్న, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఫ్యాన్లు వేసుకుని లైట్లు వేసుకుని టీవీ పెట్టుకుంటారని నేనే మెయిన్ ఆఫ్ చేసా. ఒరే ఎవో సచ్చినోడా, నీ ఉద్యోగం కోసం మా ప్రాణాలతో చెలగాట మాడుతున్నావు కదరా. మెల్లగా అండి. నడవే. యామండి, ఆకలేస్తోందండి. నాకు ఆకలేస్తోంది, ఏం చేస్తాం? మాకు కూడా ఆకలేస్తున్నానా. ఇప్పుడు ఏమీ తినకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నానండి. ఏదోడు తినడానికి ట్రై చేస్తే పెద్దోడు వచ్చి చంపేస్తాడే. ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగి ఉపవాసం అనుకొని పడుకుందాం. అమ్మో, ఈ ఆకలితో మంచినీళ్ళు తాగితే దానికి ఆజ్యం పోసినట్టే. ఆకలి ఇంకా పెరిగిపోతుంది. ఆకలి ఆకలి అని మనం ఇలా డిస్కషన్ చేస్తూ కూర్చుంటే ఆకలి ఇంటూ ఆకలి ఈజుకుంటూ డబుల్ ఆకలి అవడం తప్పదు. మన కడుపు మంట చల్లారేది ఎలా? ఒరే చిన్నోడా, ఏదైనా ఐడియా ఇవ్వరా? వంట చేస్తే గానీ మన ఆకలి చల్లారదు. కానీ ఒక్క లైట్ వెలగకుండా బంతి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు రా. లైట్లే కాదు మావయ్య, ఏకంగా బ్యాంక్ వాళ్ళు సీల్ వేసినట్టు గ్యాస్ సిలిండర్ కి సీల్ వేశారు. పోనీ పచ్చి కూరగాయలు తిందామన్నా ఫ్రిడ్జ్ కూడా సీల్ వేసింది. ఒరే చిన్నోడా, నువ్వే ఏదోడు చేయరా. అయ్యగారికి లాగా ఆకలితో దొలుతుంటే కొడుకు వచ్చి హైదరాబాద్ బిర్యానీ కావాలన్నాడంట. అలా ఉంది నీ వాళ్ళకం చూస్తుంటే. బ్యాంక్ అప్పు చేసిన యాక్షన్ ఎంత సీరియస్ గా ఉండదు. వాడు ఉద్యోగం కోసం మన ఇలా ముంచేస్తున్నాడు. ఊరే, హైదరాబాద్ బిర్యానీ అంటే ఒక ఐడియా వచ్చిందిరా. ఆన్లైన్ లో ఏదైనా బిర్యానీ ఆర్డర్ చేయరా. నాకు అసలు ఐడియానే తట్టలేదు. రాహుల్, ఏదైనా మిడ్ నైట్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించవా? అవునరా చిన్నోడా, తొందరగా 4 బిర్యానీలు ఆర్డర్ ఇవ్వరా. 4 బిర్యానీలు ఎందుకు నాన్న? 2 చాలు, నలుగురు హ్యాపీగా తినేయచ్చు. హలో, అర్జెంటుగా 2 బిర్యానీలు కావాలి.
శాంతి క్లాసిక్ అపార్ట్మెంట్ డోర్ నెంబర్ 101. ఓకే అమ్మా 10 minutes లో తీసుకొస్తాడంట. ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు కడుపు నిండా తిని హాయిగా పడుకోవచ్చు. ఒరేయ్ మళ్ళీ ఓసారి ఫోన్ చేయరా. ఉండమ్మా తెస్తాడులే. హలో సార్, ఆ? బిర్యానీ ఆర్డర్ చేసింది. నాకు నేనే. వీడే ఏంటివి బిర్యానీ పొట్ల ప్రసాదం ప్యాకెట్లా? మిడ్ నైట్ బిర్యానీ ఇంతే వస్తుంది. అందులో లాస్ట్ ఆర్డర్. దీంతో క్లోజ్ 700 బిల్ సార్. ఏంటి 700? హాట్ సమ్మర్ సార్, మిడ్ నైట్ స్పెషల్ బిర్యానీ. రేట్లు కూడా హాట్ గానే ఉంటాయి. ఇది చాలా అన్యాయం. ఇదే బిర్యానీ కోసం బయట చాలా మంది రెడీగా ఉన్నారు. అందుకే మీకు కావాలా వద్దా? ఏమండి? ఈ బేరం వల్ల నోటికాడికి వచ్చే బిర్యానీ దూరం అయ్యేలా ఉంది. ఒరే చిన్నోడా 700 తెచ్చిరా. ఏమైందిరా డబ్బులు లేకుండా సైలెంట్ గా వచ్చావు? పెద్దోడు కబోర్డ్స్ అన్నిటికీ లాక్ వేసాడమ్మా. మరి మన ఆకలి తీరేది ఎలారా? అదే పోపుల డబ్బాలో డబ్బులు పెట్టాను, ఉండండి చూసిస్తాను. తీసుకో. వెళ్తానండి. బిర్యానీ వాసన వస్తే పెద్దోడు నిద్ర లేస్తాడు. ఎందుకైనా మంచిది తలుపులు కిటికీలు అన్ని మూసేయండి. వేసేద్దాం. ఇదిగో అమ్మా, ఈ బిర్యానీ మీ ముగ్గురు తినండి. ఈ ప్యాకెట్ నేను తినేస్తాలే. ఒరే పెద్దోడా ఏంట్రా ఇది? కాస్ట్ కంట్రోల్ రా. ఒరే న్యూస్ పేపర్ చదువుకోవడానికి రా, ఇలా చుట్టుకోవడానికి కాదురా. నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి, చాలా బాగుంటుంది. చెచ్చే ఏడికేం తెలుసు దీని విలువ. ఈసారి ఎలాగైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి ఉద్యోగం కొట్టేసేయాలి, తొందరగా పెళ్లి చేసుకోవాలి. బానే ఉంటది. అమ్మా నానా రాహుల్ రంగనాయకి నానా నాకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ నమ్మకం నాకు వచ్చేసింది. న్యూస్ పేపర్ కట్టుకోవడానికి నమ్మకం వచ్చేసిందేంట్రా? న్యూస్ పేపర్ ఏంట్రా? ఆ న్యూస్ పేపర్ అనుకో పెద్ద కథ ఉందిలేమ్మా, ముందు ఏంటి చెప్పని. ఆ రాత్రి అంత గొప్ప మిరాకల్ ఏం జరిగింది? నానా నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఆ ఒక్క ఐడియా చాలు ఇండియా మొత్తం మారిపోవడానికి. ఈ ఐడియా ఒక విప్లవం లాగా ప్రపంచం మొత్తం పాకిపోతుంది. ఆ ఐడియా ఏంట్రా? తొందరగా చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఆ ఐడియా ఏంటంటే 30 రూపాయలతో 30 రోజులు గడపడం. ఎలా 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 అంటే ఇలా బావగారు ఏంటది? 7 రూపాయల 50 పైసల టూత్ పౌడర్. దీన్ని ఇలా టచ్ చేసి తొంకున్నాం అంటే ఇంటిల్ల పాదికి 4 రోజులు వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 రూపాయల 50 పైసల షాంపూలు అనమాట. దీన్ని ఒకసారి టచ్ చేసి తలకు రాసుకొని తలకు స్నానం చేస్తే 4 వారాలు అంటే 4 తల స్నానాలు. నెక్స్ట్ ఇది కూడా టచ్ స్కీమేనా? సబ్బు టచ్ చేస్తే మురిగిపోదు, రుద్దుకుంటే పోతుంది. నొరగ తీసి రుద్దుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఖచ్చితంగా 4 రోజులు వస్తుంది. నెక్స్ట్ కొబ్బరి నూనె శాండిల్ పౌడర్. కొబ్బరి నూనె రోజు టచ్ చేసి తలకు రాసుకోవాలి. శాండిల్ పౌడర్ ని కర్చీఫ్ వేసి ముఖానికి టచ్ చేసుకోవాలి. నీ టచ్ స్కీమ్ చాలా బాగుందిరా, కానీ నీకు ఒక్కడికే సాధ్యం అవుతుంది. అందరికీ సాధ్యం అవుతుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా 30 రూపీస్ కాంటెస్ట్ ఛాలెంజ్ కూడా పెట్టబోతున్నాను. దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది మీరే. అమ్మో మా వల్ల కాదు, బయట ఎవరినైనా ట్రై చేసుకో. ట్రై చేసుకో. అమ్మో ఇంటర్వ్యూ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి?
అన్నిటికీ తొందరే పెద్ద నా కొడుక్కి వచ్చి యావండి వీడు వచ్చే లోపల ఎక్కడైనా హోటల్ పోయి భోజనం చేసి అది బెటర్ పారిపోదాం పదండి. ఏంటి పెద్ద బాబు రమ్మన్నారు ఎదురు రావాలా? తోడు రావాలరా. ఎందుకని ఒక్కరే వెళ్ళొచ్చు కదా. నాకు రోడ్డు మీద ట్రాఫిక్ లో భయం వేస్తుందిరా. ఓహో బైక్ మీద డ్రాప్ చేయాలా? పదండి. నో బైక్. కారా? నా కార్ డ్రైవింగ్ రాదండి. సైకిల్ డ్రైవింగ్ వచ్చు కదా. వచ్చు. అంటే మిమ్మల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని దేవుడే నాకెందుకంటే పనిష్మెంట్? పనిష్మెంట్ కాదు, కాస్ట్ కంట్రోల్. ఎక్కడే సో కాస్ట్ కంట్రోల్ పోస్ట్ కి మీ ఇద్దరు ఫైనల్స్ కి వచ్చారన్నమాట. మీ తెలివితేటలు సమయస్ఫూర్తి చూస్తుంటే మీ ఇద్దరికి జాబ్ ఇద్దామనిపిస్తుంది, కానీ పోస్టింగ్ ఒక్కటే ఉంది. ఒక్కడికే ఇవ్వండి సార్, ఇద్దరికైతే జీతం వేస్ట్. కాస్ట్ కంట్రోల్. గుడ్ సజెషన్. మీ సమయస్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడే డిసైడ్ చేస్తాను. సపోజ్ మీ ఇద్దరిని నేను అపాయింట్ చేశాను అనుకోండి, కూర్చున్న చోట నుంచి కదలకుండా కాస్ట్ ఎలా కంట్రోల్ చేయగలరో ప్రాక్టికల్ గా చూపించగలరా? ఎస్ సార్. ఏంటి దీని అర్థం? ఇక్కడ కూర్చున్న మనిషి లీటర్ నీళ్లు తాగకుండా ఒక కప్పు నీళ్ళే తాగాలి, అప్పుడు కాస్ట్ తగ్గినట్టుగా. గుడ్ గుడ్ గుడ్. మీరేం చేయగలరు? అదేంటి? అంటే బాటిల్ ఎక్కడ పెడితే దాహం లేకపోయినా తాగాలనిపిస్తుంది. బ్రిలియంట్, సూపర్. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ ఫాలోస్. ఆఫీస్ క్యాంటీన్ మెయింటెనెన్స్ చాలా కాస్ట్ అయిపోతుంది, దాన్ని ఎలా తగ్గిస్తారు? క్యాంటీన్ ముగిస్తే సరే. నో, క్లోజ్ చేయకూడదు, రన్ చేయాలి, బట్ కాస్ట్ కంట్రోల్లోకి రావాలి. ఎనీ ఐడియా? ఫుడ్ మెనూ మార్చేయండి సార్. లంచ్ టైంలో కీరా, క్యాబేజ్, క్యారెట్ ముక్కలే స్టాఫ్ పెట్టండి. అప్పుడు పగలెవరో నిద్రపోకుండా పని చేస్తారు. గుడ్, బ్రిలియంట్. కాస్ట్ కంట్రోల్, హెల్త్ కంట్రోల్, వర్క్ కంట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్, మరి పవర్ ఎలా సేవ్ చేస్తారు? ఎక్కువ కరెంట్ కాలేదు లిఫ్ట్ కేగా, ఆ లిఫ్ట్ నాపేస్తే అందరూ మెట్లకి వెళ్తారుగా. గుడ్ గుడ్. నో సార్, అప్పుడు ఇంకా పెరిగిపోతుంది. ఎలాగా? ఒక్కో ఫ్లోర్ కి 2 లైట్స్ కదా, అంటే 11 ఫ్లోర్స్ కి 22 లైట్స్. ఒకే కదా సార్. ఎస్, యు ఆర్ రైట్. బంతి, నువ్వు నాకు చాలా నచ్చావయ్యా. నీ ఐడియాస్ అన్ని చాలా బాగున్నాయి. అయితే నాకు ఉద్యోగం ఇచ్చేసినట్టేనా సార్? ఐ థింక్ సో. ఒక నిమిషం సార్, మీకు క్రేజీగా ఒక ఐడియా ఇవ్వనా? షూర్, వై నాట్? మీరు ఇలా ఇంటర్వ్యూలు చేసుకుంటూ పోతే మీకు చాలా మంది వ్యక్తులు తగులుతారు, ఫ్రీగా చాలా ఐడియాలు దొరుకుతాయి, శాలరీస్ కూడా ఇవ్వనవసరం లేదు, పైగా మీకు టైం పాస్ కూడాను. గుడ్, నీ అతి తెలివి నాకు చాలా బాగా నచ్చింది. సార్, నా ఉద్యోగం ఐ థింక్ సో. నేను ఇంటర్వ్యూలు చేస్తుంటాను కానీ ఉద్యోగం ఎవరికి ఇవ్వను. పెద్దబాబు ఉద్యోగం వచ్చేసినట్టునా? మీ ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదే, ఏమైందండి? నాకు చాలా టెన్షన్ గా ఉంది, చెప్పండి. కాయా పండా? కాయరా? టైం కి దిష్టి గుమ్మడికాయ లేదు, ఉండుంటే ఆ ఎండి గారు పొరమే కొట్టేసి వచ్చేవాడిని, చచ్చి ఉండేవాడు. ఉద్యోగం ఇచ్చేవాడిని అలా అనకూడదండి. తొక్కలో పేనాస్ ఉద్యోగం రా, అది రానానికే నాకు సంతోషంగా ఉంది. అయితే సైకిల్ పడేసి టాక్సీలో వెళ్ళిపోదామా? నేను టాక్సీలు ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు సైకిల్ మీద మెల్లగా ఫాస్ట్ గా ఇంటికి రా, నాకు కాఫీ కావాలి.